నగరంలోని శివ థియేటర్ ఏరియాలో గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద అధునాతన హంగులతో కూడలిని నిర్మించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించిన తెలంగాణ యువజన సంఘం అధ్యక్షులు సత్యనేని శ్రీనివాస్ నేడు నగరపాలక సంస్థ కార్యాలయంలో వారిని కలిసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువా కప్పి సత్కరించారు. అనంతరం వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సత్యనేని శ్రీనివాస్ మాట్లాడుతూ 100 మంది ఇనుప కండరాలు ఉక్కు నరాలు గల యువకులను నాకు అందిస్తే భారతదేశ రూపురేఖలను మారుస్తానని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన స్వామి వివేకానందుని జయంతి పురస్కరించుకుని జనవరి 12వ తేదీన జాతీయ యువజన ఉత్సవాలను కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్లో గల వారి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించనున్నామని, దానితో పాటుగా యువజన పురస్కారాలను తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలోని యువతీ యువకులు అందించనున్నట్లుగా తెలిపారు. అయితే స్వామి వివేకానంద విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఆధునిక హంగులతోటి కూడలిని నిర్మించగలరని నేడు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ని వారి కార్యాలయంలో కలిసి వారికి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ యువజన సంఘం అధ్యక్షులు సత్యనేని శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు ఓడ్నాల రాజు, నారదాసు వసంతరావు, ఎండి అఫ్రోజ్ ఖాన్, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువతకు ఆదర్శప్రాయమైనటువంటి స్వామి వివేకానంద ఆల్ పవర్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బలమే జీవనం బలహీనమే మరణం, ఇనుప కండరాలు ఉక్కు నరాలున్న 100 మంది యువకులు ఇస్తే ఈ దేశపు రూపురేఖలు మారుస్తానన్నటువంటి స్వామి వివేకానంద మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పలు దిశలో వ్యాపింపజేసినటువంటి ఘనత స్వామి వివేకానంద ఉంది. కరీంనగర్ జిల్లాలో జనవరి 12న స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము శివ థియేటర్ ముందున్నటువంటి వివేకానంద కాంస్య విగ్రహంలా యువ సేవా పురస్కార్ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆధునిక హంగులతో ఈ యొక్క స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆధునిక హంగులతో దాన్ని తీర్చిదిద్ది జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కమిషనర్ గారు స్పందించి తెలంగాణ యువ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి జనవరి 12న ఆధునిక హంగులతో తీర్చిదిద్దానని హామీ ఇవ్వడం జరిగింది.